ఎవరేమనుకుంటున్నారో అనే ఆలోచనను పక్కన పెట్టి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంది అనసూయ. అలా చెప్పడం వల్ల ఎన్ని వివాదాలు ఎదురైనా, విమర్శలు వచ్చినా డోంట్ కేర్ అంటూ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా మొహం మీదే చెప్పేస్తుంది. తాజాగా ఆమె ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ సినిమా రంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయాన్ని కూడా వెల్లడించారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టార్ హీరోలకు నో చెప్పడం వల్ల సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయంటూ బాంబు పేల్చింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ అమ్మాయిలు అబ్బాయిల మధ్య అట్రాక్షన్ అనేది కామన్. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ రంగంలోనైనా ఇది కామన్గా ఉంటుంది. అయితే అవకాశాల పేరుతో వాడుకోవటానికి చాలామంది హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నా విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఓ స్టార్ హీరో అడిగితే డైరెక్ట్గా అతనికి నో చెప్పాను. అలాగే ఓ పెద్ద డైరెక్టర్ ప్రపోజల్ను కూడా సున్నితంగా తిరస్కరించాను. ఇలా చెప్పడం వల్ల ఆఫర్లు నా వరకు రానివ్వలేదు వాళ్ళు. అయితే నో చెప్పడమే కాదు, అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా అమ్మాయిలకు ఉంటే మంచిది అని చెప్పింది. ఇలాంటి వాటికన్నా కళను, మనలో ఉన్న ప్రతిభను చూసి పాత్రలు ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఆమె రాకపోతే ఈ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా అని అనుకున్నప్పుడు ఛాన్స్ వస్తే బాగుంటుంది. అలాంటప్పుడే చాలామంది అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగు పెడతారు అంటూ తన కాస్టింగ్ కౌచ్ ఎక్స్పీరియన్స్ గురించి అనసూయ చెప్పుకొచ్చారు. ఇక ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఈజీ వే కరెక్ట్ కాదని వెల్లడించారు. చాలామంది సినిమా రంగంలోకి వచ్చినప్పటికీ ఇక్కడ పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయని, ఈజీ వే కోసం వెతుకుతారని వెల్లడించింది. 10 మంది తప్పు చేస్తున్నారు కదా అని నేను కూడా చేస్తాను అనటం కరెక్ట్ కాదు. ఈజీ వేలో కాకుండా కష్టాన్ని, కళను నమ్ముకుని ప్రయత్నిస్తే మంచిది. మార్పు మెల్లగా మొదలైంది. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీలోకి అమ్మాయిలు అడుగు పెడతారు. ఇక సోషల్ మీడియాలో నన్ను ఇష్టపడే వాళ్ళ కోసమే నేను ఫోటోలు షేర్ చేస్తాను. అక్కడ ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తాను అనేది నా ఇష్టం. నేను బికినీ వేసుకోవాలా లేదంటే మొత్తం విప్పి తిరగాల అనేది నా ఇష్టం. దానివల్ల ఎవరు ఇబ్బంది పడట్లేదు. అయినా నాపై మీ పెత్తనం ఏంటి అంటూ అనసూయ ఫైర్ అయ్యారు. తాజాగా అనసూయ చేసిన ఈ కామెంట్స్కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.